శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 197వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో వశిష్ఠుని వాక్యంతో పరాశరుడు రాక్షస నాశనం కోసం యజ్ఞం ప్రారంభించడం జరుగుతుంది. అంతకుముందు లోకాలనే నాశనం చేద్దామని తపస్సు ప్రారంభిస్తే వశిష్ఠుల వారి యొక్క ఆనతితో ఆ కార్యక్రమం నుంచి వెనకడుగు వేశాడు. కానీ తన తండ్రి మరణానికి కారణమైనటువంటి రాక్షసుల్ని వినాశనం చేయడం కోసం యజ్ఞాన్ని ప్రారంభించాడు. కానీ సప్తఋషులలో ప్రధానమైనటువంటి వారైనటువంటి పులస్త్యుని యొక్క ప్రార్థనతో ఆ పరాశరుడు యజ్ఞాన్ని సమాప్తి చేయటం జరుగుతుంది. మధ్యలోనే ఆపేయటం జరుగుతుంది. అది ఎలా అనేటువంటిది ఇక్కడ ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వివరిస్తున్నారు. ముందుగా దైవ ప్రార్థన చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గంధర్వ ఉవాచ. గంధర్వుడు ఈ విషయాలన్నీ కూడా అర్జునుడికి చెప్తున్నాడు. ఏవముక్తః స విప్రర్షిః వసిష్ఠేన మహాత్మనా యయచ్చదాత్మనః క్రోధం సర్వలోక పరాభవాత్. విప్రర్షి అయినటువంటి వశిష్ఠుని చేత ఈ విధంగా పలకబడగా ఏవముక్తః ఈ విధంగా పలకబడిన తర్వాత న్యయచ్చద్ ఆత్మనః క్రోధం తన యొక్క కోపాన్నంతా కూడా మహానుభావుడైనటువంటి పరాశరుడు మొత్తం అంతా క్రోధాన్ని విడిచిపెట్టేశాడు. దేని మీద కోపం అంటే సర్వలోక పరాభవాత్ క్రోధం. సర్వలోకాలని దహించి వేసేటువంటి విపరీతమైనటువంటి కోపాన్ని ఆ క్రోధాన్నంతా కూడా న్యయచ్చత్ విడిచిపెట్టేశాడు మహానుభావుడు. కానీ రాక్షసుల నాశనం కోసం అని చెప్పేసి, ఎందుకంటే తన తండ్రి ఈ రాక్షసుల యొక్క నాశనంతోనే మరణించడం జరిగింది. శక్తి, పరాశరుని యొక్క తండ్రి శక్తి అంతేకాకుండా శక్తి యొక్క సోదరులైనటువంటి నూరుగురు కూడా రాక్షస బారిన పడి మహారాజులో ఉన్నటువంటి కల్మాషపాదుడు అనేటువంటి రాజులో ఉన్నటువంటి రాక్షసుడి చేత మరణించబడ్డారు. అందువల్ల ఈజేచ సమహాతేజాః సర్వవేద విదాంబరః ఋషి రాక్షస సత్రేణ శాక్తే యోధ పరాశరః. ఈజే అనే పదానికి అర్థం యజ్ఞం చేయటం. స మహాతేజాః సర్వవేద విదాంబరః ఈజే. మహాతేజస్సు కలిగినటువంటి వాడు, సర్వ వేదాలలో విద్యావంతుడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి ఆ పరాశర మహర్షి ఈజే యజ్ఞం చేయడం ప్రారంభించాడు. దేనికోసం, దేని నిమిత్తం అంటే ఋషి రాక్షస సత్రేణ శాక్తేయోధ పరాశరః. ఆ పరాశర మహర్షి సర్వవేద విదాంబరః పరాశరః. దీని పక్కన పరాశరుడు అనేటువంటి పదం వస్తుంది. శ్రేష్ఠుడైనటువంటి పరాశరుడు రాక్షస సత్రేణ రాక్షస యాగం ప్రారంభించాడు. సత్రము అన్న యజ్ఞము అన్న ఒకటే. సత్రం అంటే యజ్ఞం, యాగం చేయడం. రాక్షస సత్రేణ ఈజే మొత్తం విధి ప్రకారంగా రాక్షసుల్ని ఈ యజ్ఞంలో ఆహుతి చేయడం కోసం అని చెప్పేసి సంకల్పించి యజ్ఞం చేస్తున్నాడు. ఆది పర్వంలో ఆరంభంలోనే మనం చూసాం సర్పయాగం అనేది. సర్పయాగం చేయటము, తర్వాత దాన్ని ఆపించడం కూడా జరిగింది. ఆస్తికుడు అనేటువంటి ఒక పిల్లవాడు వచ్చి. అట్లాగే ఇక్కడ కూడా రాక్షస యాగం అనేటువంటిది జరగబోతుంది. ఋషి రాక్షస సత్రేణ శాక్తేయోధ పరాశరః తతో వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాస్స మహామునిః. తతః తర్వాత వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాంస మహామునిః. వృద్ధులు, చిన్నపిల్లవాళ్ళు,
రాక్షసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యజ్ఞంలో ఆహుతైపోతున్నారు. రాక్షసులలో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, బాలురు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సమహాముని దదాహ వితతే యజ్ఞే శక్తేర్ వధమనుస్మరన్. శక్తేర్ వధమనుస్మరన్. వాళ్ళ శక్తులన్నీ కూడా మొత్తం అంతా రాక్షసులందరూ కూడా విధ్వంసం అయిపోతున్నారు, వచ్చి ఆహుతైపోతున్నారు. నహితం నహితం వారయామాస వశిష్ఠో రక్షసాం వధాత్. సర్వలోక వినాశనము నుండి అప్పటికే మనసు మరలిచాడు వశిష్ఠుడు అద్భుతమైనటువంటి ఒక ఉపాఖ్యానాన్ని చెప్పి. పరాశరుడు చాలా కోపంగా ఉన్నాడు, తీవ్రమైన కోపంతో ఉన్నాడు. ఔర్వుడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు పుట్టడంతోనే క్షత్రియుల యొక్క నేత్రాల్ని, వాళ్ళ యొక్క దృష్టిని కూడా కోల్పోయేట్టు చేసి అత్యద్భుతమైన తేజస్సుతో సర్వలోకాల్ని దహించడానికి పూనుకున్నటువంటి ఔర్వుని కథ చెప్పి వశిష్ఠుడు పరాశరుడి యొక్క మనసుని మార్చాడు. నహితం వారయామాస రక్షసాం వధాత్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండో ప్రయత్నం, పరాశరుడు చేస్తున్నటువంటి ఈ రెండో ప్రయత్నమైనటువంటి రాక్షసుల యొక్క వధ నుండి మాత్రం వశిష్ఠుడు నివారించలేదు. నా వారయామాస తం, అతన్ని నివారించలేదు. ఎందుకంటే ఒక మాట చెప్పినట్టు విన్నాడు, మళ్ళీ రెండోసారి కూడా ఇది కూడా వద్దు, ఇది కూడా వద్దు అని అన్ని నిషేధిస్తూ వెళ్తే వింటాడో లేదో అని చెప్పి ముందు నివారించలేదు. ఎందుకంటే అది చెప్పడానికి వేరే వాళ్ళు రావాలి అని ఆయన ఉద్దేశం. ద్వితీయామస్య మాం భాంక్షం ప్రతిజ్ఞామితి నిశ్చితాత్. ద్వితీయామస్య మాం భాంక్షం. ఎందుకంటే ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు, పరాశరుడి యొక్క ప్రతిజ్ఞలు. ఆ ప్రతిజ్ఞ సరే ఒకటి, పెద్దవారి మీద గౌరవంతో దాన్ని తప్పించాడు. ఇది రెండో మాట కూడా మళ్ళీ ఏం చెప్తే వింటాడో లేదో అనేటువంటి ఉద్దేశంతో మాట గౌరవం దక్కించుకోవడం కోసం వశిష్ఠుడు మహర్షి చెప్పలేదు. త్రయాణం పావకానాం చ సత్రే తస్మిన్ మహాముని. త్రయాణం పావకానాం చ సత్రే ఆసీత్ పురస్తాద్ దీప్తానాం చతుర్థ ఇవ పావక. మామూలుగా 3 అగ్నులు అని ప్రసిద్ధమైనటువంటి అగ్నులుగా చెప్పబడతాయి. పావకుడు అంటే అగ్ని. అగ్నులు 3 రకాలు: ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు. త్రయాణం పావకానాం చ. ఈ 3 అగ్నులు ఈ సత్రంలో, ఈ యజ్ఞంలో చక్కగా రకరకాలుగా ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా చేయబడాలో అలా నిర్వహించబడుతున్నాయి. తస్మిన్ మహాముని. ఆ మహాముని పరాశరుడు ఆ విధంగా చేస్తూ ఉంటే ఆ యాగంలో ఈ మహర్షి, పరాశర మహర్షి ఎలా ఉన్నట్టు అంటే చతుర్థ ఇవ పావక. చతుర్థ పావక ఇవ. ఇవ అంటే భలే 4వ అగ్నిదేవుళ్ళ ఉన్నట్ట. ఆసీత్ పురస్తాదీప్తానాం. పురస్తాదీప్తానాం అంటే ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి వాళ్ళకి, చూసేటువంటి వాళ్ళకి, మహానుభావులందరికీ కూడా 4వ అగ్నిదేవుళ్ళ ఉన్నట్ట ఈ పరాశరుడు. అట్లా ఉంది ఆయన యొక్క తేజస్సు. తేన యజ్ఞేన శుభ్రేణ పూయమానేన శక్తితః తద్విదీపితమాకాశం సూర్యేణేవ ఘనాత్యయే. తేన యజ్ఞేన శుభ్రేణ, శుభ్రమైనటువంటి ఆ యజ్ఞంలో, అద్భుతమైనటువంటి ఆ యజ్ఞంలో పూయమానేన శక్తితః. పూయమానేన శక్తితః, తన యొక్క శక్తి ప్రకారం అంతా కూడా పూయమాన, హోమం చేస్తూ మొత్తం ఆ రాక్షసుని ఆహుతి చేస్తున్నటువంటి ఆ పరాశర మహర్షి తద్విదీపితమాకాశం సూర్యేణేవ ఘనాత్వయే. ఎలా ఉన్నట్టు అంటే ఆకాశంలో సూర్యుడు ప్రకాశించినట్టుగా ఉన్నట్ట. ఘనాత్వయే, ఘనములు, ఘనమైనటువంటి అత్యద్భుతమైనటువంటి మేఘాల చేత అడ్డుపడినటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నట్ట. ఎందుకంటే అక్కడ హోమగుండాలంతా కూడా ఓ పక్కన దేదీప్యమానంగా అగ్ని, ఆ అగ్ని తర్వాత అగ్ని పొగలు, దాని మించి వచ్చేటువంటి పొగలు మేఘావృతమైనట్టుగా ఉంటుంది. మధ్యలో ఈయన సూర్యుడిలా ప్రకాశిస్తున్నట్ట. మేఘావృతమైనటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు ఆ అత్యద్భుతమైనటువంటి యాగశాలలో సూర్య తేజస్సులో ఉన్నటువంటి పరాశరుడు. తం వశిష్టాదయ సర్వే మునయస్తత్ర మేనిరే తేజసా దీప్యమానం వై ద్వితీయమివ భాస్కరం. తం వశిష్టాదయః, సర్వే వశిష్టాదయః మునయః తత్ర మేనిరే.
తం వశిష్టాదయ సర్వే మునయ తత్ర మేనిదే. అక్కడ ఆసీనులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వశిష్ఠాదులు, సర్వే మునయ తత్ర మేనిదే, ఆ విధంగా భావించారంటే ఇక్కడ కూర్చున్నటువంటి మహానుభావుడు వశిష్ఠుడు ఎలా ఉన్నాడంటే 4వ అగ్నిహోత్రుల్లా ఉన్నాడు. అంతేకాకుండా సూర్య భగవానులా ప్రకాశిస్తున్నాడు. తేజసాదిత్యమానం వై ద్వితీయమివ భాస్కరం, ఎలా ఉన్నాడంటే ఇంకా 2వ భాస్కరుల్లా ఉన్నట్ట, ద్వితీయ సూర్యుడిలాగా ఉన్నట్టు ప్రకాశిస్తున్నాడు అని చెప్పి లోపల ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరూ, యాగశాలలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా భావించారు. తతః పరమ దుష్ప్రాపం అన్యే ఋషిరుద్ధారధీ. పరమ దుష్ప్రాపం అన్యై ఋషి సమాపయిషు సత్రం తం తమత్రిః సముపాగమత్. సత్రం అనే పదానికి అర్థం యజ్ఞం అని అర్థం. తం సత్రం, ఆ యజ్ఞాన్ని సముపాగమత్ సమాపయిషు. సమాపయిషు అనే పదానికి అర్థం ఏంటంటే ఆపించటానికి, ఆ యజ్ఞాన్ని ఆపించడానికి, సమాప్తి చేయించడానికి కోసం అని చెప్పేసి ఎంతో మంది ప్రయత్నించడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఆయన తేజస్సు చూసి, ఆయన దృఢమైనటువంటి దీక్ష చూసి నివారించలేకపోయారు. కానీ ఇక్కడ సప్తఋషులు బయలుదేరారు. తతః పరమ దుష్ప్రాపం అంటే అతి కష్టమైనటువంటి, నివారించడం అతి కష్టమైనటువంటి ఈ మహర్షి యొక్క ప్రయత్నాన్ని, ఈ యజ్ఞాన్ని సమాపయుషు సత్రం, ఈ యజ్ఞాన్ని ఆపటం కోసం తం అత్రిః సముపాగమత్, అత్రి మహర్షి యాగశాలకి సమీపించడం జరిగింది. అత్రి మహర్షితో పాటు మహానుభావులైనటువంటి పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చారని వ్యాసుడు వారు వివరిస్తున్నారు ఇక్కడ. తథా పులస్త్యః పులహః క్రతుశ్చైవ మహాక్రతుః తత్రాజగ్మురమిత్రఘ్న రక్షసాం జీవితేత్సయ. తథా పులస్త్యః పులహః క్రతుశ్చైవ, పులస్త్యుడు, పులహుడు, క్రతువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ మహాక్రతువు దగ్గరికి వచ్చారు, మహాయాగాన్ని సమీపించారు. ఎందుకంటే రాక్షసుల యొక్క మొత్తం సమస్తమైనటువంటి వంశమే నాశనమైపోతుంది. తత్రా జగ్మురమిత్రఘ్న రక్షసాం జీవితేత్సయ. రక్షసాం అనే పదానికి అర్థం రాక్షసులు. రాక్షసుల్ని జీవింపచేయాలనేటువంటి కోరికతో తత్ర ఆజగ్ముహు, అక్కడికి రావడం జరిగింది ఆ ప్రదేశాన్ని. దాంట్లో పులస్త్యుడు అంటున్నాడు. పులస్త్యుడు ఎవరో కాదు, రాక్షసులందరికీ కూడా కన్న తండ్రి. రక్ష, పులస్త్యుని వంశంలో వాళ్ళు పుట్టంగానే బ్రహ్మదేవుడు మీరేం చేస్తారా అంటే, మేము రక్షిస్తాం, నీటిని రక్షిస్తామన్నారు. అట్లా జలాలను రక్షించేటువంటి వాళ్ళే రాక్షసులు అనేటువంటి పేరు సార్థకమైంది. వీళ్ళందరూ కూడా పులస్త్యుని యొక్క వంశంలో పుట్టినటువంటి వారు. పులస్త్యస్తు వధాత్తేషాం రక్షసాం భరతర్షభ ఉవాచేదం వచః పార్థ పరాశరమరిందమం. ఉవాచేదం వచః పార్థ, ఓ పార్థ, ఉవాచ ఇదం వచః, వచ్చి పులస్త్యుడు ఈ విధమైనటువంటి వచనాలు చెప్తున్నాడు. ఎవరికంటే పరాశరమరిందమం, శత్రుమర్దనమైనటువంటి పరాశర మహర్షితో అంటున్నాడు పులస్త్య మహర్షి. కచ్చిత్తాత, ఎంత చక్కగా సంబోధన చేస్తూ ఒక రకంగా ప్రశంసిస్తున్నట్టుగా తిడుతూ ఉంటాడు ఇక్కడ పులస్త్యుడు ఈ శ్లోకంలో. ఆయన బాగా జరుగుతుందా యాగం, బాగా చంపేస్తున్నావా రాక్షసులందరినీ అంటూ చెప్తాడు. కచ్చిత్ తాతాపవిఘ్నం తే కచ్చిన్నందసి పుత్రక. తాత, తాత అనే పదానికి అర్థం నాయన, పుత్ర. కచ్చిత్ అపవిఘ్నం తే, నీకు ఎటువంటి విఘ్నాలు జరగట్లేదు కదా, నీవు నిర్వహిస్తున్నటువంటి పనికి, నువ్వు నిర్వహిస్తున్నటువంటి ఈ యాగానికి ఎటువంటి విఘ్నాలు కూడా కలగటం లేదు కదా అని చెప్పి ముందుగా కుశల ప్రశ్నలు వేసినట్టుగా వేస్తూనే తర్వాత పదం చూడండి ఏం పెట్టారు. కచ్చిన్ నందసి పుత్రక, పుత్ర, ఓ పుత్రక. కచ్చిత్ నందసి, బాగా ఆనందిస్తున్నావా, నీకు సంతోషంగా ఉందా, ఇప్పుడు సంతోషంగా ఉందా. నందనం, నంద అంటే ఆనందం, చాలా సంతోషించదు. దేనికి? అజానతామదోషాణం సర్వేషాం రక్షసాం వధాత్. సర్వేషాం రక్షసాం వధాత్ కచ్చిత్ నందసి పుత్రక. సమస్తమైనటువంటి రాక్షసుల వినాశనానికి నువ్వు ఇప్పుడు బాగా సంతోషంగా ఉన్నావా, ఆనందిస్తున్నావా? ఎట్లాంటి రాక్షస వధ?
అజానతాం అదోషాణం అని ఒక విశేషణం వాడారు. తప్పు చెయ్యనటువంటి రాక్షసుల్ని కూడా నువ్వు సంహరిస్తున్నావు. ఇప్పుడు నీకు బాగా హాయిగా ఉందా? అజానతాం, అసలు నీ తండ్రి ఎవరో, నీ తండ్రి ఎందుకు మరణించాడో కూడా తెలియనటువంటి, విశేషాలు కూడా తెలియనటువంటి రాక్షసులు కూడా నీ హోమంలో అలా వచ్చి సమిధల్లాగా మరణిస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. దోషాలు లేనటువంటి వాళ్ళు, ఏ విషయాలు తెలియనటువంటి రాక్షసులను కూడా నువ్వు హాని చేస్తున్నావు. కాబట్టి ఈ యాగంలో నువ్వు సంతోషిస్తున్నావా? నీకు ఎటువంటి విఘ్నాలు జరగట్లేదు కదా అన్నాడు పులస్త్యుడు. పెద్దవాళ్ళ మాటల్లో ఉన్న అంతరార్థం చేసేవాడికి తెలియాలి. ప్రజోచ్ఛేదమిమం మహ్యం నహి కర్తృత్వమర్హసి. ప్రజోచ్ఛేదనం, ప్రజ అంటే సంతానం, ప్రజ ఉచ్ఛేదం, ఉచ్ఛేదం అంటే నాశనం. ప్రజోచ్ఛేదం ఇమం, ఈ విధంగా ప్రజలని, నా సంతానాన్ని అంటూ చెప్తున్నాడు ఇక్కడ పులస్త్యుడు. మహ్యం అన్నాడు కదా, మహ్యం అంటే నా యొక్క, నాకు, నా కొరకు వచ్చినటువంటి పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో, నహి కర్తు త్వమర్హసి, ఈ విధంగా సంహరించడానికి నీవెలా అర్హుడివైనావు? నీకు అంత అర్హత ఎలా ఉంది? ఇలా సంపచ్చ శక్తి ఉంటే చంపేయటమేనా? నైష తాతద్విజాతీనాం ధర్మో దృష్టస్తపస్వినా. తపస్వినాం అనే పదానికి అర్థం బ్రాహ్మణోత్తములైనటువంటి వారు, తపస్సు చేసుకునేటువంటి మహర్షులకి ధర్మమే పరదృష్టమైనటువంటి, ఎంతో గొప్పది. నైష తాతద్విజాతీనాం దృష్టః, మానవుల్ని హింసించడం అనేటువంటిది తపస్సు చేసుకునేటువంటి మనలాంటి వాళ్ళకి ధర్మం కాదు నాయన. నా ఏష ధర్మ, నైష అనే పదం, ఈ ధర్మ అనే పదం రెండు కలుపుకుంటే ఏష న ధర్మ, ఇది ధర్మం కాదు. ఎవరికంటే ముక్కు మోసుకుని హాయిగా తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి, శక్తులు సంపాదించేటువంటి వాళ్ళకి, ధర్మ మార్గంగా నడుచుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ధర్మంగా అనిపించడం లేదు. మరి బ్రాహ్మణులకి ప్రధానమైనటువంటిది, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి ప్రధానమైనది ఏమిటంటే శమ. శమ అంటే ధర్మాలని పాటిస్తూ, ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ, యజ్ఞయాగాదులు, వేద పఠనము, పారాయణం చేసుకోవడం, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఆచారాలుగా ఏవైతే ప్రవర్తించబడ్డాయో అవే చేసుకుంటూ వెళ్ళాలి. శమ ఏవ పరో ధర్మ, క్షమాగుణము, అలాగే ఇంద్రియ నిగ్రహం మొదలైనటువంటివన్నీ ఇవి ఉత్తమమైనటువంటి వారికి పరోధర్మ, గొప్ప ధర్మాలుగా చెప్పబడ్డాయి. శమయేవ పరో ధర్మ తమాచర పరాశర, ఓ పరాశర తం ఆచర, దాన్ని నువ్వు ఆచరించు నాయన. అంటే నీకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి కానీ నీలో ఇది తగ్గింది అని చెప్పడం. అక్కడ నీలో బాగున్నాయి, గుణాలన్నీ బాగున్నాయి, మంచి తపశ్శక్తి సంపాదించావు, కానీ తపశ్శక్తి ఉన్నది కదా అని చెప్పేసి ద్విజాతీనాం దృష్ట న ధర్మ, అది ధర్మం కాదు. కాబట్టి నీలో అన్ని గుణాలు ఉన్నాయి, ఇది ఒకటి ఆచరించు అని చెప్తున్నా అంటే ఇది గొప్ప ధర్మం అని చెప్తున్నా అంటే నీలో ఇది లేదురా అబ్బాయి అని చెప్పడం. శమ ఏవ పరో ధర్మ తమాచర పరాశర, అధర్మిష్టం వరిష్ఠ సన్ పురుషే త్వం పరాశర. వరిష్ఠ అనే పదానికి అర్థం గొప్పవాడు అని అర్థం. అధర్మిష్టం వరిష్ఠ సన్ పురుషే త్వం పరాశర, ఓ పరాశర నువ్వు ఇంత గొప్పవాడివి, వేదార్థాలు తెలిసినటువంటి వాడివి, కాబట్టి అధర్మాన్ని చెయ్యి మాకు నాయన, ధర్మాన్ని ఆచరించు, శమని పాటించు. శక్తిం చాపి ధర్మజ్ఞం నాతిక్రాంతి నిహార్హసి. అంతకుముందే పౌరుడితో కూడా పితృదేవతలు వచ్చి చెప్పారు, మాకు శక్తి లేక క్షత్రియుల్ని సంహరించలేదయ్యా అని గత పాఠంలో మనం చెప్పుకున్నాం. శక్తి లేక సంహరించలేదు వాళ్ళని, శక్తి ఉండి, కాకపోతే మా ఆయుర్దాయం మీద అసహ్యం కలిగి ఇన్ని సంవత్సరాలు జీవిస్తున్నామే, వేలాది సంవత్సరాలు జీవించామే, ఇంకా ఎలా వెళ్తామని చెప్పి ఆత్మహత్య చేసుకోకూడదు కాబట్టి ఈ విధంగా మేమే కావాలని క్షత్రియుల చేత చంపబడేట్టుగా చేసుకున్నామయ్యా అని చెప్పి రకరకాలుగా చెప్పారు. అంటే శక్తి, బ్రాహ్మణులకి రకరకాలైన శక్తులు ఉంటాయి. శక్తించాపి ధర్మజ్ఞం, శక్తి ఉన్నది కదా అని చెప్పి దాన్ని అతిక్రమించకూడదు, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అట్లా కాపాడుకుని వాళ్ళు చేయవలసిన రీతిలో వెళ్ళిపోయారు అంతకుముందు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా. శక్తిం చాపి ధర్మజ్ఞం నాతిక్రాంతుమిహార్హసి, కాబట్టి శక్తి ఉన్నది, ఎంతో తపశ్శక్తి ఉంది నీకు అని చెప్పి ఆ ధర్మబద్ధంగా వచ్చినటువంటి ఆ తపశ్శక్తిని
నా అతిక్రాంతు మిహార్హసి. అనవసరంగా నువ్వు ఈ విధంగా వృధా చేస్తున్నావయ్యా, రాక్షస హాని చేస్తూ వృధా చేసుకుంటున్నావు. ప్రజాయాశ్చ మమోచ్ఛేదం నైవం కర్తుమర్హసి. ప్రజాయాశ్చ మమ ఉచ్ఛేదం న కర్తుమర్హసి. మమ అన్నారు ఇక్కడ. మమ అంటే నా యొక్క ప్రజ, వీళ్ళందరూ కూడా ఈ రాక్షసులు నాకు పుట్టినటువంటి. మమ ప్రజాయాశ్చ ఉచ్ఛేదనం నై నైవం కర్తుమర్హసి. నా సంతానాన్ని సంహరించడానికి, నీకు ఈ విధంగా సంహరించడానికి ఇది భావ్యం కాదు. నీకు ఈ విధంగా చేయటం నీకు అర్హత అనిపించటం లేదు. ఇలా చేయడానికి నీకు తగిన వాడివి కాదు నాయన అంటూ నచ్చ చెప్తున్నాడు ఇక్కడ రాక్షసులకి తండ్రి అయినటువంటి పులస్త్యుడు. అలాగే శాపాధిశక్తేర్ వాసిష్ఠ తదా తదుపపాదితం ఆత్మజేన సదోషేణ శక్తిర్నీత ఇతో దివం. అంతేకాకుండా నీ తండ్రి అయినటువంటి శక్తికి గాని, నీ తాతగారైనటువంటి వశిష్ఠుడికి గాని వీళ్ళని నివారించి నిగ్రహించేటువంటి శక్తి లేక కాదు. ఒక శాపం పెడితే వాళ్ళందరూ నిగ్రహించేవాడు. వశిష్ఠుడు ఎంత నిగ్రహంతో ఉన్నాడు విశ్వామిత్రుడి పట్ల గాని, కల్మాషపాదుడి పట్ల గాని, రాక్షసుల పట్ల గాని ఎంత ఇంద్రియ నిగ్రహంతో ఉన్నాడు. ఒక్క శాపం ఇస్తే మొత్తం లోకాలు తలకిందులు అయిపోతాయి కదా వశిష్ఠుడు. శాపాధిశక్తేర్వాసిష్ఠ తదా తదుపాదితం అంటూ నీ తండ్రికి గాని, తాతగారైన వశిష్ఠుడికి గాని, అంతేకాకుండా వశిష్ఠుని యొక్క వంశంలో పుట్టిన నీకైనా కూడా ఎంతో శక్తులు, అద్భుతమైన తపశ్శక్తులు ఉన్నాయి. అవన్నీ సంపాదించుకున్నారు. ఆత్మజేన సదోషేణ శక్తిర్నీత ఇతో దివం. మనం చేస్తున్నటువంటి తప్పులు ఇవన్నీ కూడా ఆత్మజేన సదోషేణ అంటే దాని అర్థం ఏంటంటే, నీ తండ్రి అయినటువంటి శక్తి ఎలా మరణించాడు అంటే ఆయన చేసుకున్నటువంటి దోషం వలనే తన ఆత్మదోషం కలిగింది. ఆత్మజేన దోషేన, తనకి తానుగా చేసుకున్నాడు దోషం. అక్కడ వస్తున్నటువంటి మహారాజుని ఎదిరించాడు, పక్కకి తప్పుకోవాలా. సరే, అక్కడ ధర్మం పలికాడు, నువ్వు ఎదురొస్తున్నావు, నువ్వు తప్పుకోవాలి అని క్షత్రియుని పక్కకి వెళ్ళమన్నాడు, మహారాజుని పక్కకి వెళ్ళమని. అంతేకాకుండా శాపం కూడా పెట్టాడు. పైగా నువ్వు రాక్షసుడు అయిపోవాలన్నాడు. ఆయన రాక్షసుడై శక్తినే తిన్నాడు. కాబట్టి ఆత్మజ దోషం ఉంది అక్కడ. తనకి తాను చేసుకున్న స్వయంకృతాపరాధం కొంత ఉంది నీ తండ్రికి. ఆత్మజేన సదోషేన శక్తిర్నీత ఇతో దివం. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన ఇతహ అంటే ఇక్కడి నుండి దివలోకానికి వెళ్ళిపోయాడు. దివం అంటే స్వర్గలోకం. ఈ లోకం నుంచి స్వర్గలోకానికి మీ నాన్నగారు పయనించి అదిగో స్వర్గలోకంలో సుఖంగా ఉన్నాడు. నహితం రాక్షస కశ్చిత్ శక్తో భక్షయితుం మునే వాసిష్ఠో భక్షితశ్చాసీత్ కౌశికోత్సృష్ట రక్షస. వాసిష్ఠో నహితం రాక్షస కశ్చిత్ శక్త. అసలైతే నీ తండ్రి అయినటువంటి శక్తిని రాక్షసులు ఎవరు భక్షించలేరు. అట్లాంటి మహర్షి ఆయన. హే మునే అంటూ చెప్తున్నాడు పరాశరుడికి ఇదంతా. నహితం రాక్షస కశ్చిత్ భక్షయితం. వాసిష్ఠుడి వంశంలో పుట్టినవాడు, వశిష్ఠుని కుమారుడైనటువంటి నీ తండ్రి శక్తిని ఏ రాక్షసుడు సంహరించగలడు? తాను చేసుకున్న స్వయంకృతాపరాధం. వాసిష్ఠో భక్షితశ్చాసీత్ కౌశికోత్సృష్ట రాక్షస. కౌశికుడు అంటే విశ్వామిత్రుడి చేత విడిచిపెట్టబడినటువంటి ఆ రాక్షసుడు. అంటే అక్కడ వెనకాల బలం ఎవరిది అంటే విశ్వామిత్రుడి బలం కొంత ఉంది. శాపం న కుర్వంతి తదా నచత్రాణపరాయణ. అట్లాంటిది శాపం న కుర్వంతి తదా. వశిష్ఠుడు గాని, విశ్వామిత్రుడు గాని ఎటువంటి శాపాలు పెట్టల. ఆ కల్మాషపాదుడికి పెట్టల, ఆ రాక్షసులకి పెట్టల. మరి తన కుమారుడు మరణించినందుకు వశిష్ఠుడు యాగం చేయాలి కదా, ఆయన ఊరుకున్నారు కదా, ఎటువంటి శాపము పెట్టలేదు. పైగా కల్మాషపాదుడికి తన కుమారుని సంహరించిన కల్మాషపాదుడికే చివరికి సంతానాన్ని కలిగించాడు వశిష్ఠుడు. శాపం న కుర్వంతి తదా నచత్రాణపరాయణ క్షమావంతో అదహం దేహమన్యద్భవత్వతి ఆత్మనైవాత్మనస్తేన దృష్టో మృత్యుస్తదా భవతు. క్షమావంతో అదేహయత్ దేహం. క్షమావంతులైనటువంటిది, క్షమాగుణం అనేటువంటిది ఎంత గొప్పదో అటువంటి క్షమాగుణం కలిగి ఉంటే చాలు నాయన. అటువంటి క్షమాగుణంతో ఈ దహించబడేటువంటి దేహం కూడా దహించబడకుండా స్వర్గలోకంలో సుఖంగా గడుపుతూ ఉంటుంది. ఇవన్నీ కారణాలు, ఇవన్నీ పులస్త్యుడు జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తున్నాడు
పరాశరుడితో. అంతేగాని ఒక మాట చెప్పట్లా, ఇక్కడ ఆజ్ఞాపించినట్టుగా ఒక మాట చెప్పట్లా, అతని మనస్సు మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ. నిమిత్త భూతస్తత్రాసీత్ విశ్వామిత్ర పరాశర రాజా కల్మాష పాదశ్చ దివమారుహ్య మోదతే. నీ తండ్రి శక్తి మహర్షి యొక్క మరణానికి కారణమైనటువంటి విశ్వామిత్రుడు గాని, ఆ రాక్షసాంశ కలిసినటువంటి కల్మాషపాదుడు గాని, వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడున్నారు? దివమారుహ్య మోదతే. దివము అంటే స్వర్గం. స్వర్గలోకంలో ఉండి హాయిగా సుఖ సంతోషాలన్నీ అనుభవిస్తున్నారు. మరి అలాగే నీ తండ్రి శక్తి కూడా పైన స్వర్గలోకంలోనే ఉంటారు. వీళ్ళందరూ నిమిత్త భూతాత్ అన్నారు. కారణభూతుడు అబ్బాయి. జస్ట్ అంటే ఏ కర్మ జరిగినా కూడా అది నిమిత్త భూతంగానే జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ ప్రారంధం అంతే ఆ కర్మ. నిమిత్త భూత తత్రాసీత్ విశ్వామిత్ర పరాశర. హే పరాశర, కాబట్టి ఈ జరిగినటువంటి ఈ పాత్రలో నీ తండ్రి మరణానికి కారకులైన విశ్వామిత్రుడు గాని, ఆ రాక్షసుడు గాని, కల్మాషపాదుడు గాని, వీళ్ళందరూ నిమిత్తభూతమైనటువంటి వాడు. రాజైన కల్మాషపాదుడు వీళ్ళందరూ హాయిగా వాళ్ళు స్వర్గలోకంలో ఆనందిస్తున్నారు. ఏం చేస్తాం? కాబట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా అది వాళ్ళు నిమిత్తభూతంగా పరిగణించి వాళ్ళు చేసుకుని వాళ్ళు స్వర్గలోకంలో హాయిగా ఉన్నారు. నీ తండ్రి అంతే. ఏ చ శక్యావరా పుత్ర వశిష్ఠస్య మహాముని తేజ సర్వే ముదాయుక్త మోదంతే సహితాసురై. ఏ చ శక్యవరా పుత్ర, నీ తండ్రి అయినటువంటి శక్తి, అలాగే వశిష్ఠస్య మహామునే అవరా పుత్రా తేజ సర్వే. నీ తండ్రి అయినటువంటి శక్తే కాకుండా అవరాపుత్ర అన్న అపరపుత్ర అన్న వశిష్ఠ మహర్షి మిగతా కుమారులు ఉన్నారు కదా, అంటే నీకు బాబాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తే సర్వే ముదా. ముదా అంటే సంతోషం. వాళ్ళందరూ కూడా హాయిగా ఉన్నారు. ముదాయుక్త, ఆనందంతో హాయిగా అందరూ కలిసి ఉంటూ మోదంతే సహితాసురై, దేవతలతో పాటు హాయిగా సుఖంగా ఉన్నారయ్యా పైన స్వర్గలోకంలో అని పులస్త్యుడు చెప్తున్నాడు ఇక్కడ. సురైహి సహిత అంటే దేవతలతో పాటుగా, మోదంతే సంతోషంగా ఆనందంగా ఉన్నారు స్వర్గలోకంలో. ఇక్కడే ఉంది, ఇక్కడ 100 సంవత్సరాలు జీవిస్తే అక్కడ 1000 సంవత్సరాలు హాయిగా సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి తేలింది ఏమిటంటే సర్వమేతత్ వశిష్ఠస్య విదితం. ఇదంతా కూడా నిమిత్తభూతంగా మనం పరిగణిస్తూ ఉండాలి. మరి ఇదంతా పెద్ద ఆయనకి తెలియదా? పక్కన ఉన్నటువంటి యాగశాలలో పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, వశిష్ఠ మహర్షి. ఆయనకి అన్నీ తెలుసు అయ్యా. సర్వమేతద్ వశిష్ఠస్య విదితం. విదితం అంటే తెలుసు, అన్ని విషయాలు తెలుసు. విదితం వై మహాముని రక్షసాం చ సముచ్ఛేదం ఏషతాత తపస్వినాం నిమిత్తభూతస్త్వం చాత్ర క్రతౌ వాసిష్ఠనందన. ఇప్పటిదాకా వాళ్ళందరూ నిమిత్తభూతం అని చెప్పినటువంటి పులస్త్యుడు కాస్త ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే త్వం నిమిత్తభూతం చ అత్ర, నీవు కూడా ఇక్కడ నిమిత్తభూతమైనటువంటి వాడివి. చావవలసినటువంటి రాక్షసుల యాగంలో చనిపోయారు. ఈ క్రతువునందు చనిపోవలసిన వాళ్ళు చనిపోయారు. ఓ వాసిష్ఠానందన, వశిష్ఠుని వంశంలో పుట్టినటువంటి వశిష్ఠుని మనవడా, త్వంచ అత్ర నిమిత్తభూత ఏవ, నువ్వు కూడా నిమిత్తభూతమైనటువంటి వాడు. అంటే నీ వలన జరగవలసింది ఏదో కార్యం జరిగింది అంతే. కాబట్టి ఇప్పటికైనా ఈ యజ్ఞాన్ని ఆపు నాయన. తత్సత్రం ముంచ భద్రం తే సమాప్తమిదమస్తు తే. ఇదమస్తు సమాప్తం. ఇక్కడ ఈ యాగం ఇంతతో పరిసమాప్తం అగుగాక. నీకు భద్రం కలుగుతుంది నాయన, నీకు శుభం కలుగుతుంది నాయన. తత్సత్రం ముంచ, ఇక ఈ యాగాన్ని విడిచిపెట్టు. ముంచ అంటే వదిలిపెట్టు, ఈ యాగాన్ని వదిలిపెట్టు అని చెప్పి పులస్త్యుడు కాస్త మహర్షి శక్తి కుమారుడైనటువంటి పరాశర మహర్షికి హితవు పలికాడు. రాక్షసుల యొక్క వినాశనం ఈ విధంగా తగదు అని చెప్పి ఇదంతా గంధర్వుడు అర్జునుడికి చెప్తూ ఏవ ముక్తః పులస్త్యేన వశిష్ఠేన చ ధీమత తదా సమాపయామాస సత్రం శాక్తో మహాముని. ఈ విధంగా వశిష్ఠుడేమన్నా లోకాలను దగ్ధం చేసేటువంటి కోపం నుంచి తగ్గించాడు, పులస్త్యుడేమన్నా రాక్షస సంహారం నుంచి కాపాడాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా చక్కటి ఉపాఖ్యానాలతో ధర్మయుక్తమైనటువంటి మాటలు పలకగా తదా సమాపయామాస సత్రం, ఆ యాగాన్ని కాస్త సమాప్తి చేస్తున్నాడు మహానుభావుడైనటువంటి పులస్త్యుడు. శాక్త అనే పదం చూసారు ఇక్కడ.
శక్తి కుమారుని శాక్త అని పిలువబడుతుంది, చెప్పడం జరుగుతుంది. శక్తి యొక్క కుమారుడు శాక్త. శాక్తో మహాముని. శాక్త అని చెప్పాము అంటే మనం పులస్త్యుడు అని పేరు రావాలి. ఈ పులస్త్యుడి పరాశరుడు అని పేరు రావాలి. ఈ పరాశరుడి కుమారుడు వ్యాస భగవాన్. సర్వరాక్షస సత్రాయ సంభృతం పావకం తదా. మరి అక్కడ యజ్ఞహోత్రంలో అగ్ని ఉంది కదా, ఆ మండుతున్న అగ్నిని ఏం చేశాట? ఇక్కడ ఒక అత్యద్భుతమైన విషయం వ్యాసులు వారు ప్రస్తావిస్తున్నారు, ఒక రహస్యమైనటువంటి విషయం, జాగ్రత్తగా విని తీరాలి. సర్వరాక్షస సత్రాయ, మొత్తం సమస్తమైన రాక్షసుల వినాశనానికి ఏ అగ్ని అయితే యజ్ఞహోత్రంలో జ్వలించబడిందో, సంభృతం పావకం తదా, ఏ అగ్నిదేవుడైతే సంభృతం, అగ్ని మండుతూ అలా రాక్షసుని దహిస్తూ సిద్ధం చేయబడ్డాడు, అటువంటి ఆ అగ్ని చివరికి ఈ పరాశరుడు ఉత్తరే హిమవత్ పార్శ్వే ఉత్ససర్జ మహావనే, హిమాలయాల యొక్క ఉత్తర భాగంలో ఒక మహావనంలో ఈ అగ్నిహోత్రాన్ని కాస్త తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టాట. ఉత్ససర్జ, ఉత్తరే హిమవత్ పార్శ్వే, హిమాలయాల పార్శ్వే అంటే పక్కన భాగం, ఉత్తరాన ఉన్న హిమాలయాల పక్కన భాగంలో ఒక వనంలో ఉత్ససర్జ వదిలిపెట్టాడు. అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఒక ఎవరు తొక్కనటువంటి ప్రదేశము, సంచరించిన ప్రదేశము, పవిత్రమైనటువంటి ప్రదేశంలో అగ్నిదేవుణ్ణి ఉంచాలి. అక్కడ ఒక మహావనంలో దాన్ని జాగ్రత్తగా పావనమైనటువంటి అగ్నిదేవుని వదిలిపెట్టాట. వదిలిపెడితే అంతవరకు బానే ఉంది. కానీ ఆ అగ్నిదేవుడు ఇప్పటికీ కూడా సతత్ర అద్యాపి అన్నారు. ఆ అగ్నిదేవుడు అద్యాపి అంటే ఇప్పటికీ కూడా కొన్ని పర్వదినాలలో, విశేషమైన దినాలలో రాక్షసులని సంహరిస్తూ ఉంటుంది ఆ అగ్ని. అది చెప్తున్నారు చివరి శ్లోకంలో. సతత్ర అద్యాపి రక్షాంసి వృక్షాన్ అశ్మన ఏవచ భక్షయం దృశ్యతే వహ్ని సదా పర్వణి పర్వణి. పర్వణి పర్వణి అని చూసారా? పర్వణి పర్వణి అంటే పర్వకాలాలలో అని అర్థం. మనకి కొన్ని రకాలైన పర్వకాలాలు వస్తాయి. ఆ పర్వదినాలలో, పర్వకాలలో, విశేషమైనటువంటి రోజులలో సదా వహ్ని, ఎప్పుడు కూడా నిత్యము ఆ అగ్నిదేవుడు భక్షయం దృశ్యతే, భక్షిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్నట్టుండి ఆ హిమాలయాలలో, అంత మంచు కొండల్లో ఉత్తర దిక్కున ఎక్కడో వనాలలో ఒక్కసారిగా అగ్ని రగల్చడం, ఆ అగ్ని కాస్త వృక్షాలని దహించడం, అక్కడ ఉన్నటువంటి జీవకోటిని, ప్రాణికోటిని సంహరించడం, ఆ రక్షకుల అంటే రాక్షస స్వరూపాలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవకోటిని సంహరించడం ఇప్పటికీ జరుగుతున్నది. సతత్రాద్యాపి రక్షాంసి వృక్షాన్ అశ్మన ఏవచ భక్షయం దృశ్యతే. అగ్ని ఇప్పటికీ అక్కడ ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పర్వదినాలలో ఈ విశేషం జరుగుతూ ఉంటుందని చెప్పి వ్యాసుల వారు అంతకుముందు ఉపాఖ్యానంలో సముద్రంలో బడబాగ్ని ఎలా పుట్టింది అనేది చెప్పారు. ఔర్వుడు విడిచినటువంటి క్రోధాగ్ని బడబాగ్నిగా పుట్టింది అని ఒక రహస్యం తెలిసింది. ఇప్పుడు మనం సముద్రంలో బడబాగ్ని, ఫైర్ మండటం అనేటువంటి చూస్తుంటాం. దానికి ప్రధానమైన కారణాలు ఇదిగో ఈ ఇతిహాస పురాణాల్లో మనకు దొరుకుతూ ఉంటాయి. అలాగే పర్వతాలలో అంత మంచు కొండల్లో ఉన్నట్టుండి ఏ విధంగా వృక్షాలు దహించబడుతూ ఉంటాయి ఈ పర్వకాలలో అనేటువంటి దానికి ఇదిగో ఈ ఆఖ్యానాన్ని ఒక నిదర్శనంగా చెప్తున్నారు. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చైత్ర రథ పర్వణి సప్తనవత్యధిక శతమోధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.